హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. దేశవ్యాప్తంగా వరి పండించే రాష్ట్రాల పరిస్థితి ఏంటి? దేశానికి అన్నం పెట్టే అన్నదాతల కష్టాన్ని కొనుగోలు చేయడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? కేంద్ర ప్రభుత్వం విధానాల మధ్య రాష్ట్రాలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి? ఇప్పుడు దేశమంతా ఇదే హాట్ టాపిక్. ముఖ్యంగా భారతదేశంలో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ ఒక పెద్ద సవాలుగా మారింది. ఎక్కడ చూసినా మిల్లుల కొరత, రవాణా ఇబ్బందులు, గిట్టుబాటు ధర దక్కక రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్తో పోల్చినా చాలా రాష్ట్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్రం రికార్డు స్థాయి ధాన్యం సేకరణతో దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. అదే మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈసారి ధాన్యం సేకరణ సరికొత్త చరిత్రను లిఖించింది. కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు తగ్గించినా, సహాయం నిరాకరించినా రైతు పండించిన ప్రతి గింజ కొంటాం అని ఇచ్చిన మాటను ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్షరాలా నిలబెట్టుకున్నారు. ఇతర రాష్ట్రాలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్క్ పాలనకు గల ముఖ్యమైనటువంటి తేడాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం సేకరణ కోసం ఒకే ఏడాదిలో ఏకంగా 39,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో రైతులు డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూస్తుంటే తెలంగాణలో 11,500 కోట్లకు పైగా కనీస మద్దతు ధర నిధులు నేరుగా 9 లక్షల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి కేవలం 48 గంటల్లోనే జమ అయ్యేలా పకడ్బందీ వ్యవస్థను తెచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం వరి పండించిన రైతులకు క్వింటాలకు దాదాపుగా 500 బోనస్ అందించి అదనపు భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు, ఎండ తీవ్రత ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 8,500కు పైగా కొనుగోలు కేంద్రాలు, 12,000కు పైగా రవాణా వాహనాలను రంగంలోకి దించి కేవలం 10 రోజుల్లోనే స్పెషల్ డ్రైవ్ ద్వారా కొనుగోళ్లు పూర్తి చేయించారు. తడిచిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. అవును, కేవలం ధాన్యం కొనడమే కాదు, భవిష్యత్తులో తెలంగాణను గ్లోబల్ రైస్ హబ్గా మార్చేందుకు రైస్ మిల్లర్ల ఆధునీకరణ మరియు రైస్ టెక్నాలజీ వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కేంద్రం సహాయ నిరాకరణ చేసినా సరే రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రణాళిక నిజంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక గొప్ప పాఠమని చెప్పక తప్పదు.